తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనసతొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కోత కన్నా, ముద్దులొలికడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష. విష్ణురావు గారికి హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఏంటంటే నిజానికి మనకిచ్చిన శక్తులన్నీ ప్రపంచానికి ఖర్చు. స్వామి వివేకానంద గొప్ప మాట మాట్లాడతాడు మిత్రులారా. అదేంటంటే నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం. నిరంతరం ఈ ఆనందం చూస్తున్న మహానుభావుడు ఇవాళ ఈ కార్యక్రమ కథానాయకుడు డాక్టర్ విష్ణురావు. మేము ఎప్పుడు చెప్తుంటాం, ఉత్తమ జీవన విధాన మార్గానికి ఒక జీవిత పాఠం ఉపదేశించిన వాడు ప్రపంచానికి శ్రీకృష్ణ పరమాత్మ. అందరూ బతుకున్నాడు ఆయన. ఆయనతో మనకేం సంబంధం? ఏం చెప్పాడరా ఆయన? ఒక్కొక్క కర్మణ్యేవాధికారి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇచ్చేసాడు ఆయన. ఎంత పర్సనాలిటీ డెవలప్మెంట్ మేనేజర్. కృష్ణుడు గొప్పవాడు అనుకుంటే మనకి గొప్ప విషయం చాలా క్యాజువల్గా అది. కానీ కృష్ణుడు గొప్పవాడని ఎవరన్నారో తెలుసా? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, మొత్తం పాశ్చాత్యులందరూ శ్రీకృష్ణు పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని ప్రపంచ మానవాళిని నిస్వార్థంగా స్ట్రెస్లెస్ ఆనందంతో బతకటం ఎలాగో బోధించిన జీవన ప్రమాణాల గీత భగవద్గీత. అందుకని బతుకున్నాడు ఆయన. మాలాంటి వాళ్ళకి ఉత్తమ జీవన విధాన మార్గదర్శిని అయిన గీత ఎలాంటిదో ఈ శ్వాస గురించి ఎవరన్నా కాస్త కదిపితే తీగలాగితే డొంకంతో కదిలినట్టు దాని గురించి మీరు డీటెయిల్డ్ గా కనుక తెలుసుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళందరికీ విష్ణు గీత ఈ గీత. శ్వాస. ఇందాక వరప్రసాద్ రెడ్డి గారు ఆయన పిలవడం, ఆయనంత మహానుభావుడు. ఇవాళ చదువుకుంటాం కాదు ఇది.